నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ నాయకత్వంలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ దాడులను విస్తృతం చేసింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు సహా చమురు కేంద్రాలపై డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్పై పదుల సంఖ్యలో క్షిపణులను ప్రయోగించింది. దాడులు ఇలాగే కొనసాగితే ఇరాన్కు భారీ నష్టం తప్పదని సౌదీ అరేబియా హెచ్చరించింది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో మనామాలోని సిత్రా ప్రాంతంలో 32 మంది గాయపడ్డారని బహ్రెయిన్ మీడియా తెలిపింది. వారిలో 4 పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించింది. షాయిబాగ్ చమురు కేంద్రం దిశగా వచ్చిన 4 డ్రోన్లను గగనతలంలోనే అడ్డుకున్నామని సౌదీ అరేబియా రక్షణ శాఖ తెలిపింది. అమెరికా సైనికులు బస చేస్తున్న ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరం దిశగా దూసుకువచ్చిన బాలిస్టిక్ క్షిపణిని పేల్చివేశామని పేర్కొంది. ఇరాన్ క్షిపణి దాడిలో ఒక భారతీయుడు మృతి చెందాడని వార్తలు రాగా అవి నిరాధారమని సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఇరాన్ జరిపిన క్షిపణి దాడిని అడ్డుకున్నామని ఖతార్ రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇరాన్ డ్రోన్ క్షిపణి దాడులను తమ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటున్నాయని యుఏఈ రక్షణ శాఖ తెలిపింది. అందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్లో డ్రోన్ శకలాలు పడి ఓ భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ మహిళ గాయపడినట్లు తెలిసింది. బాగ్దాద్లోని అమెరికా సైనిక స్థావరం లక్ష్యంగా డ్రోన్ దాడి జరిగినట్లు సమాచారం. అటు ఇజ్రాయెల్పై క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి. టెల్ అవీవ్ సహా ఇతర నగరాల గగనతలంలో క్షిపణులు దూసుకువెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఇరాన్ క్షిపణి దాడులను గగనతలంలోనే అడ్డుకుంటున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది.